హే, ఇంటికి బయలుదేరాను, కేక్ తీసుకొస్తాను. మార్నింగ్ తీసుకోవచ్చు కదా. సరే అన్నట్టు నైట్కి ఏదో అన్నావు. అయితే నాకు ఇష్టమైన శారీ కట్టుకోవచ్చుగా. హే, ఒక్క నిమిషం, బుకింగ్ వచ్చింది. ఏ ఇంటికి వస్తున్నానన్నావు? శంషాబాద్ వైపేలే, సింగిల్గా రావడం ఎందుకు? నిన్నొకటి అడగనా? ఏంటి? ఆ చీరంటే ఎందుకు నీకు అంత ఇష్టం? చెప్పనా? చెప్పనా? చెప్పొచ్చుగా. విప్పడానికి ఈజీగా ఉంటుందని. సిగ్గులేదు. హే, ఒక్క నిమిషం, ప్యాసింజర్ కాల్ చేస్తున్నాడు, నేను మళ్ళీ కాల్ చేస్తా. హలో, ఎక్కడున్నావు? లొకేషన్లోనే ఉన్నాను సార్. వెయిట్ చేయి, వస్తున్నావు. ఓకే సార్. సో అన్నం తింటావా, చపాతీ తింటావా? చపాతీ తింటా. మధ్యాహ్నం కూరుంది, చాలా ఇంకేమైనా చేయాలా? హే, ఆ కూర చాలు. ఓ, నీకు ఇష్టమైన చీర కట్టుకుంటానన్నానుగా, అందుకే అన్నీ సరిపెట్టుకుంటున్నావా? హే, ప్యాసింజర్స్ వచ్చారు, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఓకే, బాయ్. సార్, ఓటీపీ 6384. మీ తరపున ఎవరు రాలేదా? మా నాన్న ఈ జనరేషన్ కాదు సార్, ఆయన కులం పిచ్చి. వీళ్ళ నాన్న ఈ జనరేషనే, ఆయనకి డబ్బంటే పిచ్చి. అందుకే మా ఇద్దరికి ఎవరు లేరు. సైన్ చేయండి. ఏంటలా చూస్తున్నావు? హలో, ఈరోజు సర్వీస్ ఎర్లీగా స్టార్ట్ చేయండి. ఓకే, వస్తున్నా. నైట్కి డ్యూటీ ఫస్ట్, డ్యూటీ ఫస్ట్. ఒక్కసారి హే, హే, నీకోసమే స్పెషల్ చట్నీ. థ్యాంక్స్. రేపు నీ బర్త్డే కదా, గిఫ్ట్ కొందాం అనుకుంటున్నా. ఏంటది? సర్ప్రైజ్. ఏంటది చెప్పొచ్చుగా, సర్ప్రైజ్ ఎందుకు? గిఫ్ట్ అనేది సర్ప్రైజ్గా ఇస్తారు, బట్ ఏమి ఇస్తున్నాం అనేది మాత్రం సీక్రెట్.
ఓహో అయితే చెప్పవా? సీక్రెట్. చెప్పవా? అబ్బో సిగ్గా. నా వీక్నెస్ నీకు బాగా తెలిసిపోయింది. తెలుసుగా. చైన్ కొందాం అనుకుంటున్నా. సర్లే తిను. హే ఏమైంది ఇప్పుడు? ఎందుకు ఇప్పుడు ఇవన్నీ? అబ్బా పెళ్ళైక నీకేం కొనలేదుగా. అయినా ప్రేమగానే ఉన్నాంగా. ఇంటి రెంటు మంత్లీ ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇట్రా. ఏంటి? ఏం పర్లేదు, ఇంకొంచెం కష్టపడతా. ఇంకొకసారి ఆలోచించు. సర్లే. హే నైట్ అని ప్రామిస్ చేసా. హే టైం అయిపోతుంది జరుగు. ఏ కాఫీ 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 తాగు తాగు. థ్యాంక్స్. ప్లీజ్. ఓ స్లో స్లో, వేడిగా ఉంది. స్లో. పద. ఓకే బాయ్. త్వరగా వచ్చే. యా త్వరగా వచ్చేస్తా. టేక్ కేర్. బాయ్. బాయ్. చెప్పు. ఎక్కడి వరకు వచ్చావు? బాగా ట్రాఫిక్ ఉంది, వచ్చేస్తా. నీకొక గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటది? ఇంటికొచ్చాక చెప్తాను. అబ్బా చెప్పచ్చుగా. అబ్బా ఇంటికొచ్చాకే చెప్తాను. సో కమ్ ఫాస్ట్. బాయ్. మ్యారేజ్ అయిందా? అయింది సార్. ఎక్కడుండేది? శంషాబాద్లో సార్. సొంత ఇల్లా? కాదు సార్, కానీ నాతో చదువుకున్న వాళ్ళందరూ సొంత ఇల్లు కట్టుకుంటున్నారు. ఏం చదువుకున్నావేంటి? డిగ్రీ సార్. డిగ్రీ చదివి ఈ డ్రైవర్గా ఏంటి? మా వైఫ్ని కార్లో తిప్పాలని ఆశ సార్. డిగ్రీతో వచ్చిన జాబ్తో బైక్ ఈఎంఐ కూడా కట్టలేను. అందుకే క్యాబ్ ఓనర్ని నేనే, డ్రైవర్ని నేనే. వైఫ్ని కార్లో తిప్పచ్చు కదా సార్. తెలివైన వాడివే, చూసి నేర్చుకోరా. ఇది ఇంకెదగడ. హలో సార్. నువ్వు డేవిడ్ని చూసావా? చూశాను సార్. నేను చెప్పేది జాగ్రత్తగా విను సార్. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లోపల డేవిడ్ ఎవరో తెలుసుకుని ఆ బ్యాగ్ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. క్యాబ్లో ఎక్కిన ఇద్దరు నా మనుషులే. అసలు నువ్వు ఎవరు? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? నీ ఇంటి దగ్గర. నీకు వీడియో వచ్చింది, చూడు. రేయ్ తన్నేం చేయకురా. ఆల్రెడీ 10 మంది పోలీసుల్ని చంపానని న్యూస్ వస్తుంది. నీ వైఫ్కి ఒక్క బుల్లెట్ చాలు. రేపు తన పేరుని న్యూస్లో రాకుండా చూసుకో. రేయ్ రేయ్ ఆ బ్యాగ్ నాకు కావాలి. రేయ్ నేను ఒక క్యాబ్ డ్రైవర్ రా. యంగ్స్టర్వే కదా, అవసరమైతే 4 కొట్టలేవా? నీకు నీ వైఫ్ ఇంపార్టెంట్ కాదా?
ఇంపార్టెంటేగా. అలాగే ఆ బ్యాగ్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. అవసరం ఏ పనైనా చేయిస్తుంది. బ్యాగ్ తెచ్చి వైఫ్ని కాపాడుకో. కాదు కూడదని నువ్వు పోలీసులకి ఇన్ఫార్మ్ చెయ్యాలని చూస్తే మరుక్షణం నీ వైఫ్ని చంపేస్తా. నీకు వేరే ఆప్షన్ లేదు, నాకు టైం లేదు. విధిరాత నుంచి విష్ణుమూర్తి కూడా తప్పించుకోలేకపోయాడన్నది ఎంత నిజమో, నా నుంచి నువ్వు తప్పించుకోలేవన్నది కూడా అంతే నిజం. Your countdown starts now. రేయ్ 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 అరే ఇక్కడెవరు లేరు. బ్లాక్ ఎస్యూవి కార్. డేవిడ్ అయిన వాడు అసలు ఎవడాడు? నంబర్ ప్లేట్ కూడా చూడలేదే. ఛా, టైం లేదు. హలో ఆద్య, ఆద్య. నీ వైఫ్ ఫోన్ నా ట్రాప్ లో ఉంది. ఆల్రెడీ ఒక మైక్రోచిప్ కూడా నీ ఇంట్లో ఉంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుమా. బ్లాక్ కలర్ ఎస్యూవి కార్. ఎటు వెళ్ళుండొచ్చు, ఎటు వెళ్ళుండొచ్చు.